వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ఒబెసిటీ దీనివల్ల చాలా వరకు కూడా డయాబెటీస్ అటాక్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పేసి డాక్టర్ చెప్తా ఉంటారు. కానీ ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత వాళ్ళకే తెలియకుండా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో మంచిదే కదా, వెయిట్ లాస్ అవుతున్నాం అనుకుంటారు. అది కూడా ఒక డిసీజే. అదేవిధంగా కొద్దిమంది వాళ్ళకి తెలియకుండా బరువు పెరిగిపోతూ ఉంటారు. అంటే డయాబెటీస్లో బరువు పెరిగారు అని అంటే అది చాలా రోగాలకు కూడా దారి తీసే విధంగా ఉంటుంది అని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. సో అట్లాంటి వాళ్ళు హెల్దీగా ఎలా వెయిట్ లాస్ అవ్వాలనేది అయితే తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, డయాబెటీస్ వచ్చిన తర్వాత మామూలుగా వెయిట్ లాస్ అవుతుంటారు, కానీ కొద్దిమంది వెయిట్ గెయిన్ అవుతుంటారు. అట్లాంటి వాళ్ళు ఎట్లాంటి మెడిసిన్స్ వాడుతూ, అంటే హోమియోపతిలో ఏమైనా మందులు ఉన్నాయా, అదేవిధంగా హోమ్ రెమెడీస్ కూడా ఏమైనా ఉన్నాయా? ఒక అపోహలో ఉంటారు చాలా మంది. ఏంది బరువు ఎక్కువందంటే మీరు హెల్దీ ఉన్నట్టు. ఓకే, బరువు ఎక్కువ అంటే హెల్దీ అన్నట్టు, హెల్దీ అనేసి అంటారు. ఇప్పుడు ఒక పేషెంట్ మనతోటి ఏమంటుండే, ఒక 1 year అవుతుంది. ఓకే సార్, నేను బక్కగా అవుతుంటే అందరు నాకు అరే ఏమైపోయింది, ఏం రోగాలు వచ్చినాయి నీకు, ఓకే ఓకే ఎందుకు బక్కగా అయిపోతున్నావు అనేసి అడుగుతున్నారు. నేనేమో జిమ్ చేస్తున్నా, వాకింగ్ చేస్తున్నా, ఫుల్ డైట్ మెయింటైన్ చేస్తున్నా, ఏ రోగం లేదు నాకు. కానీ ఇట్లా చూసి అరే ఏందిరా భయ్, నువ్వు ఇంత బక్కగా అయిపోతున్నావు, ఏమన్నా రోగం వచ్చేసి అన్ని టెస్టులు అన్ని టెస్టులు చేయించుకొని మన దగ్గర వచ్చిండ్రు. 100 కిలో నుంచి ఆయననే సొంతంగా డయట్ అవి ఇవి చేసి 80 కిలోలకి వచ్చిండు. ఓకే 80 కిలోలకి వచ్చినాక మన దగ్గర వచ్చిండు. మన దగ్గర వచ్చి ఇట్లా అంటే మనం ఒకటే చెప్పినాం, జనాలకు ఇది అపోహ. లేదు సార్, మళ్ళీ వేరే వాళ్ళు ఇట్లా పేషెంట్ అంటున్నారు కదా, పేషెంట్ లాగా కనిపిస్తున్నా అంటే మనం ఒకటే చెప్పినాం, అరే పేషెంట్ లాగా కనిపించడానికి వాళ్ళు డాక్టర్ లాగా ఉండాలి కదా, అవునా కదా? ఎవరన్నా అంటారు అరే మెంతులతోటి షుగర్ తగ్గుతుంది అంటారు, కొందరేమో మెంతులతోటి షుగర్ తగ్గదు అంటారు. ఇప్పుడు ఎవరిని అరే మీరు ఎక్స్పర్ట్ తోటి మాట్లాడండి, మీ డాక్టర్ తోటి మాట్లాడితే మీకు తెలుస్తుంది. కానీ ఏంటంటే జనరలీ షుగర్ వ్యాధి ఏదైతే ఉంటుంది కదా, ఇది వస్తే బరువు పేషెంట్కి తగ్గుతుంది. ఈ బరువు ఎందుకు తగ్గుతుంది, దానికన్నా ముందు మనకు మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంది అర్థం అవ్వాలి. మ్యాక్రోన్యూట్రియంట్స్ జనరలీ 3 ఉంటాయి. ఏంది? కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్. ఓకే, ఈ కార్బోహైడ్రేట్స్ అంటే షుగర్, ఫ్యాట్స్ అంటే కొవ్వు, ప్రోటీన్ అంటే పప్పులో ఉంటుంది, చికెన్లో ఉంటుంది, దాన్ని ప్రోటీన్ అంటారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఇండియా ఇస్ అ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ సొసైటీ. అంటే ఏంది, మనం ఏది తిన్నా దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ షుగర్ వ్యాధి పేషెంట్లు కూడా ఇండియాలో ఎక్కువ ఉన్నారు అనేసి ఇంకో అపోహ. ఎందుకు నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఏమవుతుంది, ఇప్పుడు షుగర్ కంటెంట్ ఫుడ్ ఎక్కువ, రైస్, చపాతి, ఏదన్నా మనం ఏం చేస్తాం, అది తిని ఫిజికల్ యాక్టివిటీ చెయ్యం. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అయిపోయింది అంటే అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి. మీ బిల్డింగ్ 2 బిల్డింగ్లు వదిలేసి కిరాణా షాప్ ఉంది, మీరు పాల ప్యాకెట్ తీసుకొని రావాలంటే కూడా యాక్టివా మీద పోతారు, అవునా కదా? ఒక్క ఫ్లోర్ దిగాలి మీరు, అయినా లిఫ్ట్ లో పోతారు. అయితే ఏమైంది, మీరు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా ప్రామినెంట్. మళ్ళా ఏమవుతుంది, దీంతో మీ కార్బోహైడ్రేట్ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది. దీంట్లో రాంగ్ టర్మ్లో ఏమవుతుంది అంటే షుగర్ వ్యాధి వచ్చేస్తుంది మీకు. ఎస్వి అంటే షుగర్ వ్యాధి. ఈ షుగర్ వ్యాధి వచ్చిందంటే ఏమవుతుంది అంటే ఏదైతే కొవ్వు ఉంది కదా ఇక్కడ అక్కడ మన బాడీలో, అది మొత్తం బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు బర్న్ అవుతుంది? ఎందుకంటే షుగర్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి బాడీ మర్చిపోయింది. ఎందుకు? ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చేసింది బాడీలో. ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి అంటే, మీ దగ్గర గన్ ఉంది, మీ దగ్గర బుల్లెట్లు ఉన్నాయి, మీరు ఫైరింగ్ ఎట్లా చేయాలి మర్చిపోయినరు, అవునా కదా? అయితే అది అయి షుగర్ వాల్యూ పెరిగిపోతుంది. కానీ మనకు ఎనర్జీ కావాలి కదా, మాట్లాడడానికి కానీ, తినడానికి కానీ, కొట్లాడడానికి కానీ, దేనికన్నా ఎనర్జీ కావాలి. ఇప్పుడు ఎనర్జీ ఎడికెళ్ళి వస్తుంది, ఫ్యాట్ ఏదైతే కొవ్వు డిపాజిట్ ఉంటుంది అది బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది బర్న్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఏమవుతుంది, మనకు ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనర్జీ అయితే కావాలి మనిషి బతకడానికి, మన బాడీ మొత్తం నడవడానికి కూడా ఫ్యాట్ వాడు. అట్లా షుగర్ పేషెంట్లు బక్కగా అయిపోతారు, షుగర్ వాల్యూ బాడీలో పెరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజం కన్నా, ఫ్యాట్ మెటబాలిజం కన్నా, ప్రోటీన్ మెటబాలిజం కన్నా ఏం కావాలి? హార్మోన్ కావాలి. హార్మోన్ ఏది? ఇక్కడ ఇన్సులిన్ కావాలి, ఇక్కడ గ్లూకాగన్ కావాలి, ఇక్కడ ఏమో మనకు థైరాక్సిన్ కావాలి, అవునా కదా? ఇప్పుడు థైరాయిడ్ వ్యాధి కూడా ఉంది, థైరాయిడ్ వ్యాధి కూడా ఉంది, షుగర్ వ్యాధి కూడా ఉంది. ఏమైతుంది? షుగర్ వాల్యూ పెరుగుతుంది, మనిషి ఏమో లడ్డు అవుతాడు, చేతులు లాగుతున్నాయి. ఒక పేషెంట్ వచ్చారు, షుగర్ వ్యాధి ఉంది,
థైరాయిడ్ వ్యాధి ఉంది, ఓకే బరువు ఏమో 120 kgs ఉంది, ఓకే ఏం పని చేయడానికి చేతనైతే లేదు సార్. ఈడికెళ్ళి ఈడ వరకు మొత్తం లాగుడు తిమ్మిర్లు, మొత్తం నా బాడీ ఇట్లా స్టోన్ క్రషర్ ఉంటారు కదా, ఆ క్రషర్ లో వేసి గ్రైండింగ్ చేస్తున్నారు ఎవరు నా బాడీని. మొత్తం నీరసం నీరసం నీరసం, ఒంగనీకి వస్తలేదు, నిల్చోనికి వస్తలేదు, అరికాల్లో తిమ్మిర్లు మంటలు, బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటారు. బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ ఇది ఏమైతుంది, థైరాయిడ్ వ్యాధిలో ఉంటది, షుగర్ వ్యాధిలో ఉంటాయి. ఇట్లా ఈ 2 మెటబాలిజంలు గాక ఈ పేషెంట్ కి మొత్తం చచ్చుబడిపోయినాయి. నాకు ఒంగేసి ఏమైనా తీసుకొనికి వస్తలేదు, బండిలో క్లచ్ నొక్కడానికి వస్తలేదు, చక్కర్లు వస్తున్నాయి నాకు అని పేషెంట్ అంటున్నాడు. తిమ్మిరి తిమ్మిరి తిమ్మిరి, నా పేరు ఎందుకు ఉంది, తిమ్మిరినే ఉండే అనేసి చెప్తున్నాడు పేషెంట్. ఎందుకంటే కార్బోహైడ్రేట్ మెటబాలిజం సరిగా లేదు, ఫ్యాట్ మెటబాలిజం సరిగా లేదు. ఎందుకు లేదు, షుగర్ వ్యాధి ఉంది, థైరాయిడ్ వ్యాధి ఉంది. అయితే ఏమైతుంది, ఏదైతే ప్రోటీన్ ఉంది, ఇప్పుడు ప్రోటీన్ ఏముంటది, మజల్లో ఉంటాయి, లిగమెంట్లలో ఉంటుంది, మొత్తం బాడీలో ప్రోటీన్, అది డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా పేషెంట్కి ఏం చేయలేదు మనం, హోమియోపతి మెడిసిన్స్ తోటి షుగర్ వ్యాధిని రివర్స్ చేసినాం, థైరాయిడ్ వ్యాధిని రివర్స్ చేసినాం. అండ్ ఇట్లా అంటారు, థైరాయిడ్ వ్యాధి వస్తే ఒక లైఫ్ టైం ఉంటుంది, షుగర్ వ్యాధి వస్తే లైఫ్ టైం ఉంటుంది, కానీ హోమియోపతి మందులతోటి రివర్స్ అయింది. అందుకే షుగర్ వ్యాధి ఉంటే కూడా ఒక్కొక్కసారి పెరుగుతుంది. ఇట్లనే కాదు, ఒక్కొక్కసారి ఎట్లయితుంది అంటే, ఎంత తింటాడంటే మనిషి ఇట్లా, అది షుగర్ ఫుల్ అయిపోయినాక కూడా అది ఫ్యాట్ లాగా ఏదైతే దాంట్లో ఉంటుంది అది స్టోర్ అవ్వకుండా పోతుంది, మొత్తం బర్న్ అయినాక కూడా స్టోర్ అయ్యకుండా పోతాయి, మళ్ళీ అట్లా కూడా పెరుగుతారు. అంటే ఇట్లాంటి వాళ్ళు ఏదన్నా ఇంట్లోనే ఉండి కొంచెం సపోర్టివ్ మెడిసిన్ లాగా తీసుకోవాలంటే, సపోర్టివ్ ఇప్పుడు నరాల నొప్పులు, థైరాయిడ్ వ్యాధి, షుగర్ వ్యాధి 3 ఉన్నాయి. మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు వెరీ సింపుల్ శంఖ పుష్పం 4 తీసుకోండి. మీరు ఈ శంఖ పుష్పాలు 4, దీంతో పాటు పర్పల్ కలర్ 5 తులసి ఆకులు తీసుకోండి. శంఖ పుష్పం, తులసి ఆకులు మంచిగా మీరు దంచుకోవాలి, పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. దీంట్లో ఒక 3 drops మీరు వైల్డ్ హనీ వేయాలి. వైల్డ్ హనీ అంటే అడవుల్లో దొరుకుతుంది. ఇది మొత్తం మంచిగా కలుపుకొని ఇది ఒక చిన్న కటోరలోనే వేసుకోండి, డైలీ తినేసేయండి. మార్నింగ్ ఇది తింటే ఏమవుతుందంటే, మనకు థైరాయిడ్ ఏదైతే మెకానిజం డిస్టర్బ్ అయింది మీ బాడీలో, ఏదైతే షుగర్ వ్యాధి మెకానిజం డిస్టర్బ్ అయింది, అది 2 కొంచెం కాంబాట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి మనకు. ఈ నరాల నొప్పులు ఏదైతే థైరాయిడ్ వ్యాధి వల్ల అయినాయి, ఏదైతే షుగర్ వ్యాధి వల్ల అయినాయి, ఏవైతే బరువు ఎక్కువ ఉండడం వల్ల అయినాయి, అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. మళ్ళీ ఇంకోటి హోమియోపతి మెడిసిన్ ఉంది, ప్లాటినం మెటాలికం, ఇది 0/9 ప్లాటినం తోటే తయారు చేస్తారు. ఇది 0/9 పొటెన్సీలో డైలీ మార్నింగ్ 5 గోళీలు, నైట్ 5 గోళీలు. షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, బరువు అధికంగా ఉండడం, ఇవన్నిటికి సపోర్ట్ చేస్తారు, కొంచెం కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తారు. మీరు పూర్తిగా ఇవి తగ్గాలి అంటే హోమియోపతి డాక్టర్ని కలవాలి. ఇది మొత్తానికి ఏంటంటే, ఇది వెయిట్ లాస్ అయిపోతా ఉన్నాము అనే వాళ్ళు హెల్దీగా ఉన్నట్టు కాదు, అదేవిధంగా వెయిట్ గెయిన్ అయిపోతా ఉన్నాం అనేది కూడా అంత హెల్దీ అనేది కాదు. సో ఒకసారి ఏదైనా మీకు డయాబెటీస్ సింటమ్స్ ఏమైనా కనిపించాయి అని అంటే మాత్రం ముందు టెస్ట్ చేయించుకొని డాక్టర్ని అయితే మీట్ అవ్వండి. సో హోమియోపతిలో మాత్రం దీనికి ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.